కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వచ్చారు, అలానే ఎమ్మెల్సీ వచ్చారు. సార్ ఎట్లా చూస్తారు పల్నాడులో ఎలాంటి పరిణామాలు? 30 రోజుల నుంచి ప్రతి చోట ఏదో ఒకటి అఘాత్యం జరుగుతుంది. మర్డర్లో రాష్ట్రంలో మీరు చూస్తే 30 రోజుల్లో ఏం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే 3 రేపులు, 31 మర్డర్లు, 35 ఆత్మహత్యలు, 3000 ఇళ్ల మీద దాడులు. నిన్న పవిత్రమైన మొహరం రోజున మైనారిటీ సెల్ మరి యూత్ లీడర్ని వినుకొండ నడి రోడ్డులో టౌన్లో నడి రోడ్డులో మర్డర్ చేశారంటే ఏం చేస్తుంది అసలు? ప్రభుత్వం ఉన్నట్ట, లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట, లేనట్లా చెప్తూనే ఉన్నాడు పాప జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అధికారంలోకి వస్తే, తెలుగుదేశం వస్తే మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేస్తారు. ఈరోజు అదే జరిగింది. మేనిఫెస్టోనేమో చెత్తబుట్టలో వేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఆంధ్ర రాష్ట్రంలో. సరే తప్పదు పాపం, తప్పకుండా ఈ బాధితుల్ని పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరం ఆదుకుంటాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే పోలీసులు మరి ఏదైతే చట్టపరంగా చర్యలు ఉంటాయో దోషుల్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇంకా క్షీణిస్తుంటుంది, తిరగబడే రోజులు వస్తాయి. సరే అన్నీ మా చేతుల్లో ఉండవు, నాయకులు అనే వాళ్ళం సంయమనం పాటిస్తున్నాం, కానీ ఎంతవరకు? ఇప్పటికీ మీరు చూస్తే పల్నాడులో చాలా ఊర్లలో మరి బయటికెళ్ళి ఉంటున్నారు నాయకులు, కార్యకర్తలు, 100 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. అక్కడ రామకృష్ణారెడ్డి గారిని ఒక మాజీ శాసనసభ్యుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఇవన్నీ కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కానీ ఇది పరాకాష్ట. నడి రోడ్డులో మొహరం రోజున, పవిత్రమైన రోజున మళ్ళీ మైనారిటీ సోదరుని మర్డర్ చేయటం అంటే దానికి మళ్ళీ వెనకేసుకొస్తున్నారు. ఇది రాజకీయ హత్య కాదు, ఇది పర్సనల్ హత్యలు, ఏది పడితే అది చెప్పిస్తున్నారు. సరే అందరం కలిసి దాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది పార్టీ. వెంటనే అధ్యక్షుడు గారు అందరినీ ముందు పోయి జిల్లా యంత్రాంగ నాయకులు అందరినీ కూడా ముందు కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేయమన్నాడు. కాబట్టి ఈరోజు మేము అందరం రావటం జరిగింది. సరే అర్ధరాత్రి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి 12 గంటలకి ఇది వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని చెప్తున్నారు. అందుట్లో నడి రోడ్డులో అత్యంత పాశవికంగా జరిగింది. చాలా ఘోరంగా చంపారు. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గొలిపేటట్టుగా చాలా దుర్మార్గంగా చంపడం జరిగింది. ఆ వీడియో చూడటానికి కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఆ వీడియో ఉంది. ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లా అంత పాశవికంగా, కిరాతకంగా నడిబొడ్డులో వినుకొండలో మర్డర్ జరిగితే అందుట్లో ఎస్పీ మారి కొత్త ఎస్పీ రావడంతో జరిగితే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరు దోషులు, ఎందుకు మర్డర్ జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే ఏదో కొంపలంటుకు పోయినట్టు ఎవరినో రక్షించడం కోసం వెంటనే ఇది వ్యక్తిగత కక్షతోటి జరిగింది అనేటువంటి చోట మాత్రం కరెక్ట్గా లేదు. ఎస్పీ గారు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల. ఒక పక్కేమో చనిపోయినటువంటి వాడు, చంపినటువంటి వాడు ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళని వైసీపీ ముద్ర వేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము చూసినటువంటి ఫోటోల్లో కానీ, ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అన్ని ఫోటోల్లో కానీ, వీడియోల్లో కానీ చాలా స్పష్టంగా అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి అతను కలిసి తిరగటం, వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులతోటి కలిసి ఉండటం, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని కప్పిపుచ్చడం కోసం ఈరోజు అతను వైసీపీ అని ముద్ర వేయడం కోసం చూస్తూ ఉన్నారు. అంతే తప్ప నిజాలు తీయటం కోసం పోలీసులు ప్రయత్నం చేయటం లేదు. పోలీసులు దీని ద్వారా ఏదో కప్పిపుచ్చడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం కనపడతా ఉంది. చాలా దుర్మార్గం ఇది. ఇంతవరకు ఎప్పుడు కూడా వినుకొండ పట్టణంలో ఈ రకంగా నడి రోడ్డులో చేతులు నరకటం, కాళ్ళు నరకటం, ఈ రకమైనటువంటి మర్డర్ ఇప్పుడు కూడా మనం విని ఉండలేదు. ఇది చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంది. మరి ఇటువంటి మర్డర్ని ఖండించాల్సినటువంటి ప్రభుత్వం గడిచిన నెల రోజులుగా ఉదాసీనంగా
కొడుతున్నారులే వైసీపీ వాళ్ళని అని చెప్పి వదిలిపెట్టి ఊరుకుంది కాబట్టి ఈరోజు ఈ మట జరిగింది. నువ్వు మొట్టమొదట్లోనే ప్రభుత్వం రావడంతో ఉక్కుపాదం కనుక మోపి ఎక్కడా కూడా గొడవలు జరగడానికి వీల్లేదనే చర్యలు తీసుకున్నట్టే ఈరోజు ఇన్ని మడ్డళ్ళు, ఇన్ని రేపులు, ఇన్ని హత్యలు ఇవి జరిగాయి కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ వైఫల్యం దీని ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. మరి నిన్నటిదాకా ఉన్నటువంటి ఎస్పీ కంట్రోల్ చేసింది, ప్రజలందరూ కూడా గాలి పీల్చుకుంటున్నారు అనేటువంటి పరిస్థితుల్లో మరి జిల్లాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు పోయి ఎస్పీని మార్చి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. ఎస్పీ రావడంతో మర్డర్ జరిగింది. దీని ద్వారా మీరు ఏమి సంకేతాలు పంపిస్తున్నారు ప్రజలకి, ప్రజలను ఏ రకంగా మీరు పరిపాలన చేయబోతా ఉన్నారో దీని ద్వారానే అర్థమవుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ మినుకొండలో జరిగినటువంటి దాని మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి మరి వారి కుటుంబాన్ని పరామర్శించి మరి చంపిన దాని మీద ఖండన చేసి వారికి సానుభూతి తెలిపి వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ హత్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సార్, నడి రోడ్డు మీద హత్య జరిగేటప్పుడు వందలాది మంది ప్రజలు ఉన్నారు, అలానే పోలీసులు కూడా ఉన్నారు. రాత్రి ఇక్కడ ఉత్సవం జరిగితే ఎట్లా చూస్తారు? హత్యని తీవ్రంగా ఖండించాలి. అసలు ఈ భయంకరంగా ఈ హత్యని ప్రజల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒక భయాందోళన గురి చేయాలి, ఈ హత్య ద్వారా ఒక మెసేజ్ పంపించాలనే రీతిలో హత్య చేయడం అనేది చాలా దారుణం అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, పాత కక్షలు అని అడుగుతూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇతను ఇంతవరకు ఎటువంటి దాడులు చేయలేదండి? ఇలా ఇతను తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇతనికి అధికార అహంకారంతో చేశాడు, తెలుగుదేశం పార్టీ బలం చూసుకొని చేశాడు. ఇవాళ ఇది క్లియర్గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త ఇతను. చూడండి, ఫోటోలు కూడా చూడండి మీరు. ఇతను జీవి ఆంజనేయులు భార్యతోటి, జీవి ఆంజనేయులు గారితో ఈ ఫోటోలు కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు కావాలని మభ్యపెట్టి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చూస్తారా? ఇంత దారుణం అండి. ప్లస్ ఎస్పీ గారు మారిన వెంటనే 2 రోజుల్లో వెళుతుంది అని తెలుసుకొని పథకం ప్రకారం రచించి ఇవాళ ఈ హత్య చేశారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 34 హత్యలు జరిగాయి. ఈ ఒక్క నెల రోజుల్లో దాడులు జరిగాయి, ఇళ్ళు కోల్పోయారు. దాదాపు 1600-1700 కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి, గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళు ఎంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఉంటే ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు. ఎంత దారుణమైన అంశం అండి ఇది. దీని మీద శ్వేతపత్రం. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మీకు చేతనైతే హోమ్ మినిస్టర్ కూడా దమ్ము ధైర్యం ఉంటే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపటం, దాడులు చేయటం కాదు, ఈ బాలికల మీద అత్యాచారాలను అరికట్టండి మీకు చేతనైతే. మీ దృష్టి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎలా చంపాలి, ఎలా దాడులు చేయాలి, వీళ్ళని ఏ విధంగా ఊర్ల నుంచి పంపించాలి అంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే అయ్యన్న పాత్రుడు చెప్పాడు కదా మొన్న, జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని. వీళ్ళు చంపేసే పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు, చంపాలని చెప్పి చూస్తున్నారు. ఇవాళ అదే జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలిపెట్టేది ఏం లేదు. ఎవరైతే ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన నెల్లూరులో, మీరు బీజం వేస్తున్నారు కొత్త సాంప్రదాయానికి. ఈ సాంప్రదాయాన్ని అది రేపు చెట్టు అయింది. అధికారాలు మారినప్పుడు ఇక ఎవరు అడగకూడదు. ఇలాంటివి జరిగినప్పుడు కూడా చాలా దారుణంగా జరుగుతాయి ఇంకా భవిష్యత్తులో కూడా. కాబట్టి మీరు అవి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా లోకేష్ రెడ్ బుక్ వల్లనే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. లోకేష్ మాట్లాడటం వల్ల ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున, ఇంత అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో.